గైస్, నేను మీ చందు ఫ్రమ్ ఆరుద్రమ కన్సల్టెన్సీ. సో ఈ వీడియోలో మనం ట్రిపుల్ ఈ గురించి తెలుసుకున్నాం. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. సో ఇందులో ఈ కోర్స్ అనేది కొద్దిగా ఇంపార్టెంట్ అండ్ ఇది కొద్దిగా కష్టంతో కూడుకున్న కోర్స్ కూడా. సో ఇందులో వచ్చేసి మనము ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం గురించి ఈ కోర్సులో మనం చదువుకుంటాం. సో మెయిన్గా అసలు వాట్ ఈస్ ట్రిపుల్ ఈ? సో ఈ ట్రిపుల్ ఈ అనేది ఏంటంటే పవర్ జనరేషన్, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. సో దీంట్లో మనం నేర్చుకుంటాం. అదే విధంగా సో దీన్ని ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ కానీ, తర్వాత మైక్రో ప్రాసెసర్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ ఏ విధంగా పనిచేస్తాయి కూడా ఇందులో మనం నేర్చుకుంటాం. సో లైక్ మనకు పవర్ జనరేషన్ అంటే మనం ఏ విధంగా పవర్ అనేది జనరేట్ చేస్తాము, ఆ జనరేట్ చేసిన పవర్ని ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ మనం ఏ విధంగా ట్రాన్స్మిట్ చేస్తాము. వన్స్ అది వచ్చిన తర్వాత మన ఏరియాలో ఉన్న సబ్స్టేషన్ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి దాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాం కదా. సో ఇదంతా ప్రాసెస్ని దానిలో సంబంధించిన కొన్ని సర్క్యూట్స్ సంబంధించింది, తర్వాత దాంట్లో ఉన్న సమ్ ఆఫ్ ద మైక్రో ప్రాసెసర్స్, వీటన్నిటి గురించి మనం ఈ ట్రిపుల్ ఈలో మనం తెలుసుకుంటాం. సో ఇంకా మనం ఈ ట్రిపుల్ ఈలో మనం మేజర్గా ఈ 4 years కలుపుకుంటే ఏమేమి ఇంపార్టెంట్గా నేర్చుకుంటాము. లైక్ మనం పవర్ సిస్టమ్ తీసుకుంటే విద్యుత్ ఏ విధంగా తయారవుతుంది, దాంట్లో ఉన్న గ్రిడ్స్ అనేటివి ఏ విధంగా పనిచేస్తాయి. సో వీటి గురించి మనం పవర్ సిస్టంలో తెలుసుకుంటాము. అదేవిధంగా ఎలక్ట్రికల్ మెషిన్స్, సో మోటార్లు, ట్రాన్స్ఫార్మర్స్ మరియు జనరేటర్లు అవి ఏ విధంగా పనిచేస్తాయి, ఎలా వర్క్ అవుతాయి అనేది దీని గురించి తెలుసుకుంటాము. సో కంట్రోల్ సిస్టమ్స్ అంటే మెషిన్స్ ఉంటాయి కదా, మెషిన్స్ అనేటివి ఏ విధంగా మనం కంట్రోల్ చేయాలి. సో మిషన్ అనేది ఏ యొక్క కెపాసిటీలో ఎంతవరకు వర్క్ అవ్వాలి అనేది ఇలాంటి విషయాల గురించి మనం తెలుసుకుంటాము. అదేవిధంగా పవర్ ఎలక్ట్రానిక్స్. సో ఈ యొక్క విద్యుత్ అనేది ఉంది కదా, అంటే పవర్ ఉంటుంది కదా, పవర్ అనేది ఒక స్ట్రక్చర్ నుంచి ఇంకో స్ట్రక్చర్కి ఏ విధంగా మారుస్తాము. సో ఇలాంటివన్నీ దీంట్లో నేర్చుకుంటాం. అదేవిధంగా అనలాగ్ అండ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్. సో సర్క్యూట్స్ అండ్ చిప్స్ అనేటివి ఏ విధంగా డిజైన్ చేస్తాము, సో వాటి యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉండాలో సో దీంట్లో నేర్చుకుంటాము. ఇవి మేజర్గా మనం ట్రిపుల్ ఈలో నేర్చుకుంటాము. వీటితో కాకుండా కొన్ని మేజర్ కోర్ సబ్జెక్ట్స్ కూడా మనం వాళ్ళు 4 years కలుపుకుంటే చెప్తారు మనకి. దాని గురించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ అనేది మనం నేర్చుకోవచ్చు. అసలు ట్రిపుల్ ఈ అనేది ఎందుకు తీసుకోవాలి? సో కొంతమంది చాలా క్వశ్చన్స్ ఉంటాయి కదా. సో ఎవరికైతే ఈ యొక్క పవర్ సెక్టర్లో ఎలక్ట్రికల్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో సో వాళ్ళు ట్రిపుల్ ఈ తీసుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఈ 2 విభాగాల్లో మనము సో దీని మీద మనం పనిచేయచ్చు. అదేవిధంగా సస్టైనబిలిటీ, సోలార్ అండ్ విండ్ ఎనర్జీ, సో ఇలాంటివి మన ఫ్యూచర్లో ఎప్పుడూ ఉపయోగపడుతూనే ఉంటాయి. సో ఇవి మన భవిష్యత్తులో మనం వీటి మీద ఆధారపడుతూనే ఉంటాం కాబట్టి సో దీనిలో ఈ యొక్క ట్రిపుల్ ఈ అనేది చాలా కీలక పాత్ర అనేది పోషిస్తుంది. అదేవిధంగా స్టెబిలిటీ, సో విద్యుత్ లేనిదే ప్రపంచం లేదు కాబట్టి ఈ రంగానికి సో ఈ యొక్క ట్రిపుల్ ఈ అనే దానికి ఎప్పటికీ దీని యొక్క డిమాండ్ అనేది అలాగే ఉంటుంది. సో పవర్ లేకుండా మనం ఎక్కడికి నడవము. పవర్ లేకుండా చాలా ఫ్యాక్టరీస్ కానీ, తర్వాత కొన్ని మిషన్స్ కానీ, సబ్స్టేషన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏది వర్క్ అవ్వదు. సో పవర్ అనేది ఖచ్చితంగా మన ఫ్యూచర్లో ఉండాలి కూడా. సో దీంట్లో ఈ ట్రిపుల్ ఈలో మనం మెయిన్గా ఎలాంటి జాబ్ రోల్స్ వస్తాయి, సో ఏ సెక్టర్లో మనకి జాబ్స్ ఎక్కువ ఉంటాయి అనేది చూసుకుంటే మనకి దీంట్లో గవర్నమెంట్ సైడ్ జాబ్స్ ఉంటాయి, అదేవిధంగా ప్రైవేట్ సైడ్ జాబ్స్ ఉంటాయి. అదే మనం గవర్నమెంట్ సైడ్ తీసుకుంటే మనకి ఏపీ జెన్కో ఆర్ టిఎస్ జెన్కో అంటే మనది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జెన్కో సంబంధించింది, అలా స్టేట్ వైజ్గా కొన్ని జాబ్స్ అనేవి వీటిలో ఉంటాయి అనమాట, గవర్నమెంట్ సంబంధించినవి. సో ఇవేంటంటే విద్యుత్ అనే వాటిని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. సో ఇలాంటి సంస్థల్లో మనకి గవర్నమెంట్ సంబంధించిన జాబ్స్ ఉంటాయి. అదేవిధంగా ట్రాన్స్కోమ్, డిస్కామ్, తర్వాత రైల్వేకి సంబంధించిన దాంట్లో ఉంటాయి, తర్వాత బిహెచ్ఈఎల్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ. సో ఇలాంటి పెద్ద ఇండస్ట్రీస్లో, గవర్నమెంట్ సంబంధించిన ఇండస్ట్రీస్లో కూడా జాబ్స్ ఉంటాయి. ఇవన్నీ కమ్స్ అండర్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. అదేవిధంగా ప్రైవేట్ సెక్టర్లో సో సమ్ ఆఫ్ ద కోర్ కంపెనీస్ తీసుకుంటే మనకి ఎల్ఎన్టీ, సిమెంట్స్, ఏబీబీ, జీఈ ఇలాంటి కంపెనీస్లో కూడా మనకి సో ట్రిపుల్ ఈ మీద జాబ్స్ ఉంటాయి. అదేవిధంగా ఐటీ సెక్టర్లో తీసుకుంటే సో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, సో వీటిల్లో కూడా మనం కొద్దిగా దీనికి సంబంధించిన రోల్స్ తీసుకుంటే దాంట్లో కూడా మనం సెటిల్ అవ్వచ్చు. సో ఎలక్ట్రిక్ వెహికల్స్, సో ప్రస్తుతం వచ్చేసి ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకుంటే మనకి మేజర్గా ప్రపంచం మొత్తం చూసుకుంటే టెస్లా, టాటా మోటార్స్ వంటి ఇలాంటి చాలా కార్స్ అనేవి ఎలక్ట్రికల్గా మనం కొన్ని డిజైన్ చేస్తున్నారు. సో వీటిల్లో కూడా ట్రిపుల్ ఈకి సంబంధించిన రోల్స్ అనేవి చాలా ఉంటాయి. ఈ ట్రిపుల్ ఈ చేసే వాళ్ళకి కొన్ని స్కిల్స్ అనేవి, మినిమం స్కిల్స్ అనేవి కొద్దిగా అవసరం అవుతాయి. అదే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, సో వీటి మీద కొద్దిగా మంచి గ్రిప్ ఉంటే ట్రిపుల్ ఈ అనే వాళ్ళకి చాలా కొద్దిగా ఈజీగా ఉంటుంది. సో అదేవిధంగా ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి ఉన్నాయి. అదేవిధంగా కొత్త టెక్నాలజీస్ వీటిల్లో ఈ పవర్ సంబంధించిన వాటిల్లో ఎలక్ట్రికల్స్ లేదా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ వీటిలో సంబంధించిన వాటిలో కొత్త ఏమైనా టెక్నాలజీస్ వచ్చినప్పుడు సో అవి నేర్చుకోవాలి అన్న ఏమంటారు ఇంట్రెస్ట్ అనేది దాని మీద ఉండాలి, ఫోకస్ అనేది ఉండాలి. సో అదేవిధంగా కొన్ని సాఫ్ట్వేర్ మీద అవగాహన ఉంటే మీకు ఇంకా పట్టు వస్తుంది. సో సాఫ్ట్వేర్ జాబ్స్లో కూడా మనం గట్టిగా నిలదొక్కగలము అనుకుంటే కొన్ని సాఫ్ట్వేర్ మీద మనకి కొద్దిగా పట్టు ఉండాలి. అలాగే మ్యాట్ ల్యాబ్, ఆటోక్యాడ్, ఎలక్ట్రికల్ వంటి ఆ సాఫ్ట్వేర్ మీద అవగాహన ఉంటే సో మనకి సాఫ్ట్వేర్ సైడ్ తీసుకున్నా కూడా మంచి లాభం ఉంటుంది, మంచి పొజిషన్లో ఉంటాం మనం. బీటెక్ కోర్సెస్తో పాటు ఇలాంటి ఈ యొక్క బ్రాంచెస్ యొక్క ఇన్ఫర్మేషన్తో పాటు మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. స్టే ట్యూన్.